వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ శ్రావణి. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇన్నాళ్ళు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి కాస్త ఇప్పుడు ఒక్కసారిగా బద్దలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి సమీక్ష సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడం కేవలం ఒక గైర్ హాజరుగా మాత్రమే కాదు, ఇది కాంగ్రెస్ కోటలో రాబోయే పెద్ద తుఫానుకు సంకేతమా అని వినిపిస్తున్నాయి వార్తలు. Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. అవును, మీరు వింటున్నది నిజం. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను కేబినెట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి తొలగించబోతున్నారా? గాంధీ భవన్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సురేఖ అవుట్ కావడం దాదాపు ఖాయమైపోయిందా? రాజకీయాల్లో ఏది ఊరికే జరగదు. ప్రతి యాక్షన్ వెనుక ఒక స్ట్రాంగ్ రియాక్షన్ ఉంటుంది. రేవంత్ రెడ్డి పిలిచిన మీటింగ్ ను కొండా సురేఖ స్కిప్ చేయడం వెనుక గత కొంతకాలంగా ఆమె మనస్సులో పేరుకుపోయినటువంటి తీవ్ర అసంతృప్తే కారణమంటున్నారు నేతలు. గత కొన్ని నెలలుగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇరకాటంలో పడేశాయి. ఆ సమయంలో అధిష్టానం గాని సీఎం రేవంత్ రెడ్డి గాని ఆమెకు ఆశించినటువంటి స్థాయిలో మద్దతు ఇవ్వలేదనే బాధ ఆమెలో బలంగా నాటుకుపోయిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వరంగల్ రాజకీయాల్లో తనను కాదని వేరే నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆగ్రహం కొండా దంపతుల్లో ఉందనే చర్చ కూడా జరుగుతోంది. పదవి ముఖ్యం కాదు, ఆత్మగౌరవమే ముఖ్యం అనే నినాదంతో రాజకీయం చేసేటటువంటి కొండా సురేఖ సీఎం మీటింగ్ ను బాయ్కాట్ చేయడం ద్వారా హైకమాండ్ కు ఒక బలమైన హెచ్చరిక పంపారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడం లేదు అనే వార్తలు వస్తున్నాయి. క్రమశిక్షణ విషయంలో వెనక్కి తగ్గేదే లేదనే ధోరణిలో రేవంత్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో మాట్లాడినట్లు తెలుస్తోంది అంటున్నారు. వరుస వివాదాలతో ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడమే కాకుండా ఇప్పుడు ఏకంగా సీఎం మీటింగ్ కే రాకుండా ధిక్కార స్వరాన్ని వినిపించినటువంటి సురేఖను కేబినెట్ నుంచి తొలగించేందుకే రేవంత్ మొగ్గు చూపుతున్నారు అనే ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. త్వరలోనే జరగబోయేటటువంటి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కొండా సురేఖపై వేటు పడడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె స్థానంలో మరో బీసీ నేతకు అవకాశం ఇస్తారనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ఇటు రేవంత్ యాక్షన్ కి రెడీ అవుతుంటే అటు కొండా సురేఖ సైతం తన తదుపరి రాజకీయ అడుగులపై క్లారిటీకి వచ్చినట్లు సమాచారం అందుతోంది. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ లో ఉండడం కంటే తన పాత గూటికి వెళ్లడమా లేదా బీజేపీ వైపు చూడడమా అనే ఆప్షన్లపై ఆమె తన అనుచరులతో సీక్రెట్ మీటింగ్ జరుపుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు షేక్ చేస్తున్నాయి. ఏదేమైనా కొండా సురేఖ గైర్ హాజరు తెలంగాణ కాంగ్రెస్ లలో ఒక పెద్ద భూకంపానికి దారి తీసింది. రేవంత్ రెడ్డి తీసుకోబోయే నిర్ణయం ఏంటి, సురేఖ వేయబోయే తదుపరి అడుగు ఎటు అనేది రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com.